హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై తయారు చేసుకుందాం. మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటాయి. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం బెండకాయ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. బెండకాయ ఫ్రైకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా తీసేసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకుని పక్కకు అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అంతా తీసేయండి. కొద్దిగా పోపుకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, పల్లీలు కావాల్సినవి, మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు. ఇవన్నీ బాగా వేపుకోండి. 4 ఎండుమిర్చి, 2 కాయలు చీరపీకని కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కావాల్సినంత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వెల్లుల్లి ఒక 5 వలుచుకుని ఇలా వేసుకోండి. బాగా స్లోగా పెట్టుకుని బాగా వేయించుకోండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం కొద్దిగా వేపుకోండి. మనం తయారు చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోండి. వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ బాగా మిక్స్ చేయండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ మట్టి కన్ను. మజ్జిగ చారు కూడా తయారు చేసుకుందాం. రండి తయారు చేసేసుకుందాం. కావాల్సినంత పోపుకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు. ఇవి 2 కొద్దిగా వేయించుకుందాం. మిర్చి పొడి, 2 పచ్చిమిరకాయలు ఇలా చీపులు కట్ చేసుకుని వేసుకోండి. కరివేపాకు తగినంత, 2 వెల్లుల్లి బాగా వేయించుకోండి. ఉల్లిపాయ కొద్దిగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న ముక్కల కింద బాగా వేయించుకుందాం. తగినంత పసుపు, తగినంత సాల్ట్, చిటికెడు కారం బాగా వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఇలా మనకి కావాల్సినంత కరిడవుతే తీసుకోండి. బాగా మిక్స్ చేసుకుందాం. మజ్జిగ చారు అయితే తయారైపోయింది. మనకి పలసగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మజ్జిగ పోసుకోవచ్చు. మనకి తిక్కిగా కావాలంటే ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది.
వెనకటి రోజుల్లో మా పెద్దమ్మ అయితే ఇలా తయారు చేసేది. నేను కూడా ఇలా తయారు చేసి చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టమని మా పెద్దమ్మ అయితే తెచ్చిస్తూ ఉండేది. ఇలా పెరుగుతో తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్నదంతా ఇందులోకి అయితే వేసేసుకుందాం. చూడండి, చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.